UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో వరద ముంచెత్తుతుంది. అయితే ఇదే టైంలో 2 రాష్ట్రాల సీఎంలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారమ్మా అద్భుతంగా పనిచేస్తారని? సార్ అందరూ ఛానల్స్ చెప్తున్నారు. అద్భుతంగా ఏం పని చేస్తున్నాడమ్మా రేవంత్ రెడ్డి అద్భుతంగా? మీరు చెప్తారు కానీ సార్ ఏం చేస్తున్నారు? చేస్తున్నాడమ్మా ఆయన డబ్బుల మూటలు సర్దుకుంటానికి పెద్ద పెద్ద సూట్ కేసులు ఢిల్లీకి పంపించాలి, వాళ్ళ దీనికి అధిష్టానాన్ని పంపించడానికి శ్రమ పడుతున్నాడు. మీరు హైడ్రా ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. హైడ్రా ఎఫెక్ట్ ఎందుకు చేస్తున్నాడు? సిన్సియర్గా, నిజంగా అతను సిన్సియర్గా చేస్తున్నట్టయితే పొంగులేటిది పగలగొట్టేవాడు, ఓవైసీకి నోటీసులు పంపించేవాడు, ఇంకా అనేక కాంగ్రెస్ ఇక్కడ అదే దీని దగ్గర రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ ఆ రోడ్లో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు 27 ప్లాట్లు అయ్యప్ప సొసైటీ దగ్గర 29 ప్లాట్లు ఈ ట్రస్ట్ భూములు అది ఆక్యుపై చేసేది. ఇప్పుడు 100 ఫీట్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 100 ఫీట్ రోడ్ వేశారు. ఆ డెవలప్మెంట్లో ఈ ట్రస్ట్ భూములు బ్లాక్ చేసేసి ఆక్రమించేసుకుని వాటి మీద బిల్డింగ్లు కూడా కట్టాడు. అవి ఎప్పుడు గవర్నమెంట్ పగలగొట్టాలని కోల్చడం మొదలెడితే కోర్టుకు వెళ్ళి పిటి తెచ్చుకున్నాడు. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది. ఆ కోర్టులో పెండింగ్ ఉందని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఏం పగలగొట్ల. మరి అదే కోర్టులో పెండింగ్ ఉన్న నాగార్జున మాత్రం పగలగొట్టాడు. ఎందుకు నాగార్జున మీద టార్గెట్ చేశాడు? ఊరికనే కాదు, నాగార్జున టార్గెట్ చేస్తే, ఒక హీరో అంత పాపులారిటీ ఉన్న హీరో టార్గెట్ చేస్తే వీళ్ళ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ గ్యాంగ్ అందరూ భయపడిపోయి ఒక్కడవుతారు. భయపడి అమ్మో నాగార్జునే లేపేశారు మందంతా అని అందరూ ఒకటైపోయి అయ్యా 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 మేము అని వస్తారు. వచ్చినప్పుడు ఎంత మీ మూట బరువు ఎంత, మీ సూట్ కేసులు ఏ సూట్ కేసులు ఇచ్చారు ఇది చూసుకుని అవన్నీ చేసుకుని ఆ తర్వాత టైం వాళ్ళు అవన్నీ కొంతమంది ఫ్లాట్స్లో కష్టపడి జీవితాంతం కష్టపడి సంపాదించుకుని సొమ్ముతో ఫ్లాట్ కొనుక్కుని పాప ఉన్నారు. వాళ్ళకేం తెలుసు ఇవన్నీ అక్రాంతంగా వీళ్ళు చేశారు కనుక వాళ్ళందరినీ రీహాబిలిటేట్ వాళ్ళకి ఇచ్చేయాలి. టైం ఇస్తున్నాం, కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చినాక వాళ్ళని అవన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు కూరుస్తాం, నోటీసులు ఇస్తాం, టైం ఇస్తాం. విద్యార్థులకి స్కూల్ కాలేజీ ఇది ఉంటుంది కదా, ఇయర్. సో ఈ మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది కనుక వాళ్ళకి ఈ టైం ఇస్తాం, వాళ్ళని ఇచ్చేసుకుంటారు, మళ్ళీ రీఅసెంబ్లీ చేసుకుంటారు. నాగార్జున గారిని జస్ట్ ఎరగా వేశారంటారా? ఎరగా వేసి వీళ్ళందరినీ దారికి తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ సంపాదన కదా. రేవంత్ రెడ్డి మంత్రిగా కూడా చేయలేదు. మంత్రిగా కూడా సడన్ గా రియల్ ఎస్టేట్ లో సంపాదించాడు, సడన్ గా సీఎం అయ్యాడు. ఆ రియల్ ఎస్టేట్ బ్రెయిన్ ఇక్కడ కొడితే దెబ్బ అక్కడ కదులుతుంది. అది ఇక్కడ కొట్టాడు దెబ్బ మొత్తం మీటింగ్ల మీద బిల్డర్స్ గ్రూపులు, బిల్డర్ అసోసియేషన్స్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటర్ మీద మీటింగ్ కలుస్తున్నారు. సో వీళ్ళని ఆ మీటింగ్ పెట్టి కొంచెం సూట్ కేసులు సెట్ చేసుకున్నాక అప్పుడు గవర్నమెంట్ ఒక రిలీఫ్ ఇస్తుంది. అందరికి టైం ఇస్తున్నాం, 6 నెలలు సంవత్సరం టైం ఇస్తున్నాం, ఈ లోపల మీరు అన్నీ సరి చేసుకోండి లేకపోతే అప్పుడు కూలుస్తాం. అయిపోయినాక ఆయన అంటారు అయిపోద్ది, నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాం. అది తర్వాత కోర్టులో ఉంటుంది, కోర్టులో అలాగే ఉంటుంది. కోర్టులో కేసు వేసినాక వీళ్ళు ప్రభుత్వం తరఫున పీపీలు వాదించాలి కదా. ఎళ్ళడు వాయిదా ఇది తెలిసింది అతనికి తెలుసు. అతనికి అక్కడ కొడితే ఇక్కడ కదులుతుంది, కలుసుకున్నాడు. ఇప్పుడు ఆ సూట్ కేసులు రెడీ అవుతున్నాయి. సూట్ కేసులు ఎందుకు రెడీ చేసుకోవాలి? ఆయన బాగా వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా పవర్ఫుల్. ఆల్రెడీ అతను ఇండస్ట్రీలు అన్నీ ఉన్నాయి అతనికి బాగా లింకులు ఉన్నాయి. సో పెద్ద పెద్ద సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు. రెండో కృష్ణుడిగా రెడీ అవుతున్నాడు. ఈ సూట్ కేసులు, పెద్ద సూట్ కేసులు కోమటిరెడ్డి తీసుకెళ్ళి ఇచ్చేస్తే రెండో కృష్ణుడు మన రేవంత్ రెడ్డికి టాటా బై బై, ఈ రెండో కృష్ణుడు రెడీ అవుతాడు. ఆ రెండో కృష్ణుడిని అడ్డుకుంటానికి అతనికన్నా ఘనమైన సూట్ కేసులు ఏర్పాటు చేయాలి. అది తాపత్రయం పాపం. అది అక్కడ అతను సోనియా గాంధీ కాళ్ళు పంచుకోవడానికి, రాహుల్ గాంధీ కాళ్ళు పీసడానికి, పదవిని కాపాడుకుంటానికి కష్టపడుతున్నాడు. బ్రహ్మాండం కష్టపడుతుంది, దానికి ఎవరు నో డిస్ప్యూట్. ఇది అందుకు కష్టపడుతున్నాడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాదు. రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నది. ఏం చెప్పాడు? ఒక బస్సులు ఏమైనాయి? బస్సులు ఇప్పటికీ
ఆ, సరిపోక ఆడాళ్ళ బస్సులు మధ్యలో ఆపి కొడుతున్నారు, తిడుతున్నారు. ఆటో వాళ్ళకి సమస్య తీరలేదు. ఆ, దళిత బంధు అన్నాం, దళిత బంధు 49,000 కోట్లు దళిత బంధు అన్నా, ఇది రుణమాఫీ 49,000 కోట్లు చేయాల్సి వస్తే నువ్వు ఎంత చేసావు? 17,000 కోట్లు. దాన్నే రుణమాఫీ అయిపోయింది అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవన్నీ చేయాల్సింది చేయకుండా ఎంతసేపు తన పదవిని కాపాడుకోవడానికి తాపత్రయము, అక్కడ కోమటి వెంకటరెడ్డిను ఆ పదవిలోకి దూరడానికి తాపత్రయము. బట్టి ఏమో మూడో కృష్ణుడు, బట్టి రెండో కృష్ణుడు కాదు, మూడో కృష్ణుడు. ఎలక్షన్ ముందు వస్తారు, దళితుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్, ఓటెయ్యండి అని అడగడానికి మూడో అతను వస్తాడు, మూడో ముఖ్యమంత్రి. సో ముగ్గురు కృష్ణులు రెడీగా ఉన్నారు. ఫస్ట్ కృష్ణుడు టైం ఇప్పుడు ఆ టైం ప్రొలాంగ్ చేసుకున్నారు, కష్టపడుతున్నాడు పాపం. మీరు ఎలా చెప్తున్నారంటే సార్, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారంటే అధిష్టానం ఏది చెప్తే అది వీళ్ళ కింద ఆడతారన్నట్టే చెప్తున్నారు. మరి అలా అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అదే కాంగ్రెస్ అధిష్టాన గవర్నమెంట్ లో ఉన్నారు, ఆయన కూడా వాళ్ళు చెప్పినట్టే విన్నారా? ఆయన ఎదిరించాడమ్మా, ఆయన ఒక్కడే ఎదిరించాడు. ఆయన ఎదిరించే టైంలోనే అధిష్టానం నుంచి, అప్పుడు కూడా అధిష్టానం గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి మాట సాగుబడి అయింది కానీ మూటలు పంపించడం ఆయన పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు సపరేట్ ఫ్లైట్ వేసుకుని. ఇన్ఛార్జ్ అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉంటాడు. దిగ్విజయ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చేవాడు, సూట్ కేసులు ఎక్కించుకుని వెళ్ళేవాడు. సో అక్కడ 3 నెలలకు ఒకసారి దిగ్విజయ్ సింగ్ రావడం, ఇది ఈ రాజశేఖర రెడ్డి గారు ఎవరున్నా, చంద్రారెడ్డి గారు ఎవరున్నా కాంగ్రెస్ యొక్క పాలసీ. ఎక్కడ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుందో అక్కడ నుంచి ముడుపులు కేంద్రాన్ని వీళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి. పార్టీ నడిచేది ఎట్లా కనుక వాళ్ళు అది తప్పదు. అది ఎవడైతే గట్టిగా పంపించగలడో వాడు ముఖ్యమంత్రి, వాడికన్నా ఎక్కువ గట్టిగా పంపించగలిగిన వాడు రెండో కృష్ణుడు అయిపోతాడు. ఇప్పుడు అది పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలన్నీ కూడా అధిష్టానం చుట్టూ వాళ్ళకి మూటలు మోయడంతో సరిపోతుంది అంటారు. మూటలు మోయడం ప్రజలు వాళ్ళ మీ సీఎం ఎవరు అడిగితే తల ఉంచుకోవాల్సి వస్తుందని ప్రజలు మాట్లాడుకుంటారమ్మా. ఒక సింహాన్ని పక్కన కూర్చోబెట్టి చిట్టెలుకల్ని పదవిలో కూర్చోబెట్టాం, ఒక అనర్హుల్ని, ఒక అల్పుల్ని అధికారంలో కూర్చోబెడితే వాళ్ళ మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి, వాళ్ళ చేతలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి అనేది ఈ రేవంత్ రెడ్డి పాలనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలువుటెంతో నిదర్శనం అని అంటున్నారు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో, గత 10 ఏళ్లలో ఏ నాడు కూడా తెలంగాణ గవర్నమెంట్ మేసం పెట్టుకుని తెలంగాణ మేసం మేలేస్తూ ఆ 2 నేషనల్ పార్టీలకి ఎదురు నిలిగి దమ్ముగా బతికింది. కానీ ఈ 6 నెలల్లో కూడా తెలంగాణ తలదించి ఢిల్లీ దాసులుగాను, వాళ్ళ కాళ్ళకు గులాములుగాను, ఎలాదంటే కాల్ముక్త దొర అన్నట్టు వాళ్ళ కాళ్ళు పిసుకుతూ బతుకుతుంది తెలంగాణ. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళాడు? 6 నెలల్లో 12 సార్లు. అరే ఎమ్మెల్సీ ఎలక్షన్కి అక్కడికి ఢిల్లీ, ప్రతి దానికి ఢిల్లీ అక్కడికి వెళ్ళి నెలకు ఒకసారి వెళ్ళి ఆ కాళ్ళు పిసికి ఆ కాళ్ళు ముక్కి రాకపోతే ఈయనకి నిద్రపట్టే పరిస్థితి లేదు. అది దౌర్భాగ్యం. ఢిల్లీకి పాదుషాల వద్ద తల ఒగ్గడం, ఢిల్లీ పాదుషాల కాలు మొక్కడం, వాళ్ళ వాంఛాన్ని కాలు మొక్కుతో అని వాళ్ళకి పాదాలు నాకి రావడం ఈ 10 ఏళ్ళుగా లేదు, గత 10 ఏళ్ళు లేదు. శంషేర్గా నిలబడింది తెలంగాణ. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ కేసీఆర్ అని మాట్లాడారు. కాంగ్రెస్కి బీజేపీకి తల వచ్చల, వాళ్ళ కాల్ముక్త ద్వారా అల్లా తెలంగాణ. ఇవాళ తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ పోరాట ప్రతిభని అన్నింటినీ ఢిల్లీకి పాదాక్రాంతం చేశారు ఈ దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. అది ప్రజలు అంటూనే ఉన్నారు ఎంత తప్పు చేశామని. రైట్ సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.